నమస్తే, నేను సూర్యప్రకాష్. న్యూస్ వాచ్ స్వాగతం. ముందుగా వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన వార్తలను చూద్దాం. ఈనాడు పోటెత్తిన ఓటర్లు ఆంధ్రప్రదేశ్లో 80% వరకు పోలింగ్, సాయంత్రం 6 గంటల వరకు 77%గా నమోదు. గుంటూరులో అత్యధికంగా 84%, పశ్చిమ గోదావరి మినహా అన్ని జిల్లాల్లోనూ పెరిగిన ఓటింగ్. పాడేరులో ఈవీఎం దగ్ధం, చెదురుమదురు ఘటనల మినహా పోలింగ్ ప్రశాంతం. వైకాపా అక్రమాలపై తెదేపా ఫిర్యాదు, జిల్లాల కలెక్టర్ల నుంచి నివేదికలు కోరుతామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి బన్వర్లాల్ వెల్లడి. అధికారం మాదే, కనీసం 100 ఎమ్మెల్యే 15 ఎంపీ సీట్లు గెలుస్తాం, పెరిగిన ఓటింగ్ శాతంతో అనుకూలం. తెలుగుదేశం పార్టీ అంతర్గత అంచనా. ప్రధాని ఎంపికలో మాదే కీలక పాత్ర, జగన్. తెలుగు జాతి భవిష్యత్తు కోసం పాటుపడే వారినే ప్రధాని చేస్తాం. 25 నుంచే విభజన అమలు, అప్పటి నుంచే కార్యాలయాలకు బోర్డుల ఏర్పాటు, దస్త్రాలు, కంప్యూటర్లు, ఇతర సామగ్రి తరలింపు. ఉద్యోగులకు స్థానికేతర ఆధారం, కేటాయింపు నిష్పత్తిపై అస్పష్టత, అధికారుల ముందు 3 ప్రతిపాదనలు. పొంచి ఉన్న విద్యుత్ గండం, తెలంగాణ ఆంధ్రప్రదేశ్లలో కరెంటుపై ప్రైవేటు దిక్కు. సొంత రాష్ట్రాలకే కన్ఫర్డ్ ఐఏఎస్లు. డిఏకు గవర్నర్ ఆమోదం, ఎన్నికల సంఘం ఆమోదిస్తే మే నెల జీతంతో కలిపి చెల్లింపు. ఇవి ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన వార్తలు. అదేవిధంగా సాక్షి చూసినట్టయితే కెరటంలా తీర్పు, ప్రజలు ఏకపక్షంగా తీర్పు ఇవ్వబోతున్నారు. జగన్, చంద్రబాబు మోడీ కోసం ఓటు అడిగారు, నేను సీమాంధ్ర భవిష్యత్తు కోసం ఓటు అడిగాను. సీమాంధ్రలో ఫ్యాన్ గాలి, గెలుపు ధీమాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. 8లోనూ భారీ పోలింగ్, 7 రాష్ట్రాల్లోని 64 లోక్సభ స్థానాల్లో ముగిసిన ఎన్నికలు. ఓటెత్తిన సీమాంధ్ర, పోటెత్తిన ఓటర్లు, వెల్లువలా పోలింగ్. ప్రాథమికంగా 77%, 80%కి చేరే ఛాన్స్. సింగరేణిలో రాష్ట్ర వాటా తెలంగాణకు. ఇవి సాక్షి దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన వార్తలు. అదేవిధంగా ఆంధ్రజ్యోతి చూసినట్టయితే సీమాంధ్ర పీఠం మాదే, బాబు జగన్ ధీమా, భారీ మెజార్టీపై ఇరు పార్టీల విశ్వాసం. మాకు 120 సీట్లు ఖాయం, అభ్యర్థి ఎజెండా గెలిపిస్తుంది. రుణమాఫీ హామీ ఫలించింది, టీడీపీ వర్గాల అంచనా. కసిగా ఓటేశారు. సీమాంధ్రలో భారీ పోలింగ్, దాదాపు 80% నమోదు. రాబోయేది ఏకపక్ష తీర్పు. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు వైసీపీ హవా. బెదిరిన జనం మాదే జయం, పోలింగ్ తగ్గించేందుకు హింసకు పాల్పడ్డారు, ప్రజలు అదరలేదు చంద్రబాబు. మిత్రులు కావాలి, ఫలితాలు రాకముందే మద్దతు యత్నాలు. పావులు కదుపుతున్న కాంగ్రెస్, ఎంఐఎం, సిపిఐలతో చర్చలు. సీమాంధ్ర పోలింగ్ ఉద్రిక్తం, పలు ప్రాంతాల్లో ఘర్షణలు. ఉద్యోగులకు కేంద్రం వరాలు, రాష్ట్ర ఉద్యోగులకు నేడు రేపు డిఏ. అపాయింటెడ్ డేని మార్చలేం, జేఈ మెయిన్స్, పీజీ మెట్ దావాలు. ఇవి ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన వార్తలు. అదేవిధంగా వార్త చూసినట్టయితే దాడులు, ఉద్రిక్తతల మధ్య సీమాంధ్రలో భారీ పోలింగ్. తూర్పుగోదావరిలో వైఎస్ఆర్సీపీ కార్యకర్త మృతి, 10 మంది గాయాలు. పోలింగ్ సరళి, మాకే అనుకూలం, క్లీన్ స్వీప్ చేస్తాం జగన్. అరాచకాలతో ఓటర్లను బెదిరించిన వైఎస్ఆర్సీపీ, చంద్రబాబు. ఇక వేగంగా విభజన పనులు, అన్ని అంశాల్లోనూ పారదర్శకత. సీమాంధ్రలో వైఎస్ఆర్సీకే ప్లస్, రాజకీయ విశ్లేషకులుగా అంచనా. ఇంజనీరింగ్ సీట్లు సీమాంధ్రలో ఎక్కువ, నేడే టెట్ ఫలితాలు, డిఎస్సికి విభజన బ్రేక్, జల్లికట్టుపై సుప్రీం నిషేధం అనే వార్తలు చూడొచ్చు. ఇక ఆంధ్రభూమి చూసినట్టయితే ఓట్ల తుఫాను, సీమాంధ్రలో 80% వరకు పోలింగ్. పాడేరులో అసెంబ్లీ ఈవీఎం అపహరణ, రీపోలింగ్ కోసం ఈసీకి సిఫార్సు. సీమాంధ్రలో టీడీపీ వైకాపా హోరాహోరీ, భారీగా క్రాస్ ఓటింగ్. మజ్లిస్తో కాంగ్రెస్ భేటీ, ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించాలని పొన్నాల వినతి. మేమే గెలుస్తాం, టీడీపీ అధినేత చంద్రబాబు. గెలుపు మాదే, వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి ధీమా. మే 16కు మార్చండి, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంపై తెలంగాణ డిమాండ్. హోంశాఖ కార్యదర్శి కలిసిన కేకే బృందం. కాంగ్రెస్లో నిరుత్సాహం, 8వ దశ సీట్లపై డీలా, దేశవ్యాప్తంగా 6 కోట్ల పైగా ఓటింగ్. ఇవి ఆంధ్రభూమిలో ఉన్నటువంటి ప్రధాన వార్తలు. అదేవిధంగా సూర్య చూసినట్టయితే భారీ పోలింగ్, కురుక్షేత్రాన్ని తలపించిన సీమాంధ్ర ఎన్నికలు. కొంపముంచే క్రాస్ ఓటింగ్, పార్టీల్లో మొదలైన గుబులు. విశాఖలో రీపోలింగ్, 16న ఓట్ల లెక్కింపు. అదేవిధంగా టీడీపీ కూటమి గెలుపు ఖాయం, చంద్రబాబు విశ్వాసం. పూర్తి మెజారిటీ సాధిస్తాం, వైఎస్ జగన్ ధీమా. ఇక పోటీ మోడీ, కేజ్రీవాల్ మధ్య. వారణాసిలో జోరు తగ్గిన కాంగ్రెస్. ఇవి సూర్య దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన వార్తలు. అదేవిధంగా ఆంధ్రప్రభ చూసినట్టయితే రక్తపు మరకల్లో ఓట్ల సునామీ, 80% దాటిన పోలింగ్. గుంటూరులో అత్యధికం 83%. తెలుగుదేశం వైకాపా హోరాహోరీ, స్వీప్ చేస్తాం, దేవుడు మా వైపే ఉన్నాడు. శ్రీకాకుళం నుంచి కుప్పం దాకా మాదే, ప్రజలు మా వైపే, ప్రజలు ప్రభావం చూపిన మోడీ పవన్ ప్రచారం. అపాయింటెడ్ డే మార్చాల్సిందే, కేంద్ర హోంశాఖ కార్యదర్శికి తెలంగాణ రాష్ట్ర సమితి బృందం వినతి. నేడే టెట్ ఫలితాలు, మధ్యాహ్నం 2 గంటలకు విడుదల. అమేధిలో రాహుల్ హల్చల్. ఇవి ఆంధ్రప్రభలో ఉన్నటువంటి ప్రధాన వార్తలు. అదేవిధంగా నమస్తే తెలంగాణ చూస్తే ఆంధ్ర అంతే, లాటి ఎత్తని పోలింగ్ ఇక్కడ, తుపాకీ మూతల ఎన్నికలు అక్కడ. సీమాంధ్రలో 80% పోలింగ్.
నివేదికలు రెడీ, విభజనపై 36 శాఖల్లో పంపిణీ కసరత్తు పూర్తి, నోటిఫికేషన్ల అనుమతి కేంద్రానికి లేక, కడుపు కోతపై కనికరమేది, ఓల్వో ప్రమాద ఘటనపై మానవత్వానికే మాయన మచ్చల సర్కార్ తీరు, పొన్నాల జెట్ స్పీడ్, ప్రభుత్వ ఏర్పాటుకు పూర్వ రంగం యత్నాలు, అపాయింటెడ్ డే మార్పు అనివార్యం. ఇవి నమస్తే తెలంగాణలో ఉన్నటువంటి ప్రధాన వార్తలు. అదేవిధంగా కృష్ణా దినపత్రిక చూసినట్టయితే రణరంగమే దద్దరిల్లిన సీమాంధ్ర, చెలరేగిన తేదాపా వైకాపా శ్రేణులు. అదేవిధంగా భారీగా పోలింగ్, ఓటర్లలో పెళ్లుబికిన చైతన్యం, ఎండలు వర్షాన్ని లెక్క చేయక ఉదయం నుంచే బారులు తీరిన ఓటర్లు, పూర్తి మెజారిటీ సాధిస్తాం. అదేవిధంగా తెలంగాణలో ప్రభుత్వ ఏర్పాటుపై ప్రధాన పార్టీల తహతహ, తేదేపా భాజపా కూటమి విజయ ఖాయం, టీడీపీ నేత చంద్రబాబు, రిగ్గింగ్ను అడ్డుకున్న పురంధేశ్వరి. ఇవి కృష్ణా దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన వార్తలు. ఇంకా విషయాలందరూ చూసినట్టయితే ఐఏఎస్ల పంపకం, గవర్నర్ సిఎస్కు కేంద్రం ఆదేశం, 8 మంది ఐఏఎస్లకు ఉచ్చు, సుప్రీంకోర్టు తీర్పుతో చర్యలకు ఉపక్రమిస్తున్న సిబిఐ, ఓటరు ముందడుగు, సీమాంధ్రలో ఫ్యాన్ గాలి, సీమాంధ్రలో ఫ్యాన్ గాలి జోరుగా వీచిందా, సైకిల్ ఎదురీతల్లో వెనుకబడిందా, 125 కోట్లు పట్టివేత, సీమాంధ్రలో 80% పోలింగ్, బన్వర్లాల్ వెల్లడి, కాలుష్య కూరలు, అత్యంత కలుషిత నగరంగా ఢిల్లీ, ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికలో వెల్లడి. ఇవి విశాలాంధ్రలో ఉన్నటువంటి ప్రధాన వార్తలు. ప్రజాశక్తి చూసినట్టయితే సీమాంధ్రలో భారీ పోలింగ్, 80% దాటే అవకాశం, పలుచోట్ల టీడీపీ వైసీపీ ఘర్షణలు, ఒకరి మృతి, మా పరిస్థితి ఏమిటి, రాష్ట్ర ఎన్నికల సంఘానికి విభజన సెగ, బిల్లులో ప్రస్తావన లేదు, నేడు టెట్ ఫలితాలు, కేసీఆర్ బిజీ, స్వతంత్ర అభ్యర్థులతోనూ మంతనాలు, తెలంగాణ గ్రూప్ 1 అధికారులతో చర్చలు, వడగండ్లతో కడగండ్లే, ప్రకృతి విపత్తులో చేర్చిన ప్రభుత్వం, కుదేలవుతున్న అన్నదాత, యాదమ్మ నిందితులను కఠినంగా శిక్షించాలి, న్యాయ విచారణకు డిమాండ్ అనే అంశాలను కూడా ప్రజాశక్తిలో చూడవచ్చు. ఇక హిందూ పత్రిక చూసినట్టయితే మోడీ సభకు, వారణాసిలో మోడీ సభకు ఈసీ నిరాకరించినటువంటి అంశాన్ని కూడా ప్రధానంగా మనం బ్యానర్ ఐటంలో చూడవచ్చు. అదేవిధంగా అత్యధిక పోలైనటువంటి ఆంధ్రప్రదేశ్లో ఓటింగ్ సెల్ని కూడా ప్రధానంగా హైలైట్ చేస్తూ హిందూ పత్రిక ఇచ్చింది. అదేవిధంగా డెక్కన్ క్రానికల్ చూసినట్టయితే డెక్కన్ క్రానికల్ కూడా ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి పోలింగ్ సెల్ని కూడా హైలైట్ చేస్తూ బ్యానర్ ఐటం వచ్చింది. అదేవిధంగా బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీకి వారణాసిలో సభకు అనుమతి నిరాకరణపైన కూడా ప్రధాన వార్తగా డెక్కన్ క్రానికల్లో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి వార్తలపై విశ్లేషించడానికి సీనియర్ జర్నలిస్ట్ నడింపల్లి సీతారామరాజు మనతో పాటు ఉన్నారు. నమస్కారం అండి. సార్, నిన్న పోలింగ్ సరళి చూశారు, అంటే ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా పోలింగ్ నమోదైంది, దీన్ని ఎలా పరిశీలించుతారు? చాలా బాగుందండి నిన్న జరిగినటువంటి ఓటింగ్ సరళి. గతంలో కన్నా ఇది మంచి రికార్డ్. ఇది నియర్లీ 2.5%, ఇంకా కొంచెం అబవ్ ఉండొచ్చు. గత రికార్డ్స్ అన్నింటినీ బ్రేక్ చేసింది. అదేవిధంగా తెలంగాణలో జరిగిన దానికన్నా కొంచెం 2%, 2.5% ఎక్స్ట్రా వచ్చింది. చేత ఇది మనం మంచి స్పందనగానే చూడాలి. అదే సమయంలో డబ్బు ప్రభావం, మందు ప్రభావం, కుల ప్రభావం, ఇతర వర్గాల ప్రభావం కూడా చాలా తీవ్ర స్థాయిలో దీంట్లో పనిచేసింది. ఇప్పుడు గతంలో ఇలా లేదు. ఎప్పుడు 1982 ఎలక్షన్స్ నేను చూశానండి. 82లో రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు 83లో ఫస్ట్ ఎలక్షన్ జరిగినాయి టీడీపీ. కానీ 75 to 80% మధ్యలో వచ్చింది. అది వాలంటరీ ఓట్, అది స్వచ్ఛందంగా వచ్చినటువంటి ఓట్ అది. కానీ ఇప్పుడు అట్లా కాకుండా అనేక రకాలైనటువంటి ప్రెషర్స్ తోటి, పొలిటికల్ ప్రెషర్స్ తోటి, ఇతరతరమైనటువంటి వర్గ ప్రెషర్స్ తోటి వచ్చినటువంటిది. అన్ని వర్గాల ప్రజలు కూడా తమ వర్గానికి సంబంధించినటువంటి అభ్యర్థులు పెట్టుకోవటం, ఆ వర్గాలకు అనుకూలంగా ప్రచారం చేసుకోవటం, డబ్బు విపరీతంగా భారతదేశంలో ఎక్కడా జరిగినంత డబ్బు ఈ మన రాష్ట్రంలో ఇంచుమించుగా 150 కోట్లు దగ్గర టచ్ చేసినటువంటి సందర్భం గతంలో ఈ 60 సంవత్సరాల భారతదేశ చరిత్రలో ఇండిపెండెన్స్లో ఎప్పుడు ఇట్లా జరగలేదు. అదేవిధంగా బంగారం, ఎక్కడి నుంచి వచ్చింది బంగారం అంతా, చాలా బంగారం దొరికింది. ఇంచుమించుగా 100 కేజీల పైన దొరికింది. 250-300 కేజీలు వెండి దొరికింది. ఇతరత్ర బిందులు కానీ, చీరలు కానీ షాపుల్లో ఉన్నటువంటి ఖాళీ అయిపోయి ఇళ్లలోకి చేరినటువంటి సందర్భం మనం చూసాం. ఒక్క పెళ్లి కూతురుని తప్ప అందరినీ ఇచ్చారు, కావాల్సినటువంటి సరుకులన్నీ ఇచ్చారు. ఇంట్లో పెళ్లి కూతురు అయినటువంటి పెళ్లికి ఏమైతే ఇస్తారో సారీ చీరలతో పెడతారో అన్ని పార్టీలు అదే విధమైనటువంటి ఈ రొచ్చులో కూరుకుపోయినాయి. అంచేతను ఎవరు నీతివంతులు, సత్యులు అనుకోవడానికి ఎన్నికలు ఏమి విధమైన ఉదాహరణగా కూడా నిలబడవు. అంచేతను ఇది ఒక విధంగా ప్రజల్ని మాయ చేసి, మోసం చేసి ఇది జరిగినటువంటి ఎన్నికలు. ఇది వాస్తవానికి ఏంటంటే ప్రజలకు సంబంధించినటువంటి ఇష్యూస్ని ఎవరు కూడా టేకప్ చేయలేదు. ఇక్కడ ఇంత క్రైసిస్ వచ్చినా సరే, ఇక్కడ వడగండ్లు పడినా సరే, ప్రజలు నష్టపోయినా సరే, సీమాంధ్రలో కరెంట్ లేకపోయినా సరే, రైతులు నష్టపోతున్నా సరే, పంటల సమయంలో అకాల వర్షాలు పడినా సరే, దాని గురించి ఏ ఒక్కడు కూడా ఏ పార్టీ నాయకుడు మాట్లాడలేదు. ఇది ప్రజలకు వ్యతిరేకమైనటువంటి ప్రభుత్వాలు
తీసుకోపోయే చర్యలుగా ఇది గమనించాలి. అంటే ఇంకోటి కూడా చూడొచ్చు, తెలంగాణలో కన్నా ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువ శాతం పోలింగ్ నమోదైంది. ఎందువల్ల అంటారు అసలు? అది డబ్బు ప్రభావం ఎక్కువ ఉందండి, వర్గ ప్రభావం ఎక్కువ ఉంది, కులాల ప్రభావం ఎక్కువ ఉంది. అదే అన్ని రకాలైనటువంటి భ్రమలకి లోనైనటువంటి ప్రజలు కూడా ఉన్నారు. ఇకపోతే బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళు, ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళు, రాష్ట్రంలో హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళు, యువకులు ఎవరైతే ఉన్నారో వివిధ ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఒక వేవ్ మాదిరిగా వెళ్ళి వాళ్ళంతా కూడా తమ ఓటు హక్కుని వినియోగించుకోవడం కూడా ఇది మొట్టమొదటిసారి. 2 లక్షల మంది ఈ ఓటర్స్ తమ ఓటు హక్కు వినియోగించగల స్వచ్ఛంగా వెళ్ళినటువంటి వాళ్ళు, బయట నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ ఓటు యొక్క ప్రభావం కూడా ఉంటుంది. అంచేతను ఈ ఎన్నికలు మన ప్రజాస్వామ్యంలో గొప్ప తీర్పుగా మనం భావించాలి. రేపు వచ్చేటువంటి ఎన్నికలు కూడా ఇది ఈ పోరాటం ఎలా ఉండబోతున్న దానికి సూచనగా ఉంటుంది. కొత్త రాష్ట్రానికి రాబోయే ప్రభుత్వం ఎంత కమిట్మెంట్తో పనిచేస్తుంది, ఎంత డెడికేటెడ్తో పనిచేస్తుంది. ఒక రాష్ట్రాన్ని నిర్మించాలంటే ఎటువంటి పార్టీ రావాలి, ఎటువంటి నాయకత్వం రావాలి, ఎటువంటి కమిట్మెంట్ ఉండాలి, ఎటువంటి డెడికేషన్ ఉండాలి, ఆ నాయకత్వం ఎలాంటి నాయకత్వం రాబోతోంది. లేకపోతే దోసుకుతునే వాళ్ళు వస్తారా, దోపిడీ దొంగలు వస్తారా? ఓ సామెత ఉంది మీకు, అప్పటి తెలంగాణలో ఉంది, మన ప్రాంతంలో కూడా అందరూ కూడా చెబుతున్నారు. ఎవరికి మీరు ఓటేశారంటే ఎడ్యుకేటెడ్ చాలామంది చెప్పిన మాట ఏంటంటే బడా చోర్, మహాచోర్, చోర్, అత్యాచోర్, గజ దొంగ, బందిపోడు దొంగ, దొంగ, మంచి దొంగ. అంచేత మంచి దొంగ కేసామని ఎక్కువ మంది చెప్పారు, గజ దొంగ కేసామని చాలామంది చెప్పారు. అంతేగాని వీళ్ళు ఎవరికి దొంగలు ఎవరికి వేయలేదు, చాలా నిజాయితీపరులైన ఓటర్స్ కేసాం, నిజాయితీపరమైన అభ్యర్థులకు మేము వేసినటువంటి ఓటర్లు ఎవరు చెప్పాల. అంటే అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు రాజకీయ పార్టీలు చేసినటువంటి ప్రలోభాలకు కాకుండా ఓటర్లలో చైతన్యం ఎక్కువగా ఉందని చెప్పవచ్చు అంటారా? ఓటర్లో చైతన్యం కొంతమేరకు ఉందండి. అది కూడా ఎటువంటి డేంజర్స్ సిగ్నల్స్ వస్తాయో, మన రాష్ట్రం ఇది కొత్త రాష్ట్రం, ఎవరు నిర్మాణం మంచి మేస్త్రి కావాలి, దీన్ని కట్టడానికి మంచి శిల్పి కావాలి, అటువంటి శిల్పి మనకు దొరుకుతాడా? అమర శిల్పి జక్కన్ లాంటి వాళ్ళు దొరుకుతారా? లేకపోతే ఒక ప్యారిస్ నగరాన్ని నిర్మించినటువంటి వ్యక్తులు దొరుకుతారా? ఒక భువనేశ్వర్ని మన దేశంలో భువనేశ్వర్ని నిర్మించినటువంటి ఇంజనీర్స్ దొరుకుతారా? చండీగఢ్ నిర్మించినటువంటి వ్యక్తులు మనకు దొరుకుతారు. పంజాబ్లోని లాహోర్ వాళ్ళకి వెళ్ళిపోయినప్పుడు, పశ్చిమ పంజాబ్కి వెళ్ళిపోయినప్పుడు, ఈస్ట్ పంజాబ్కి రాజధాని లేకపోతే ఆ రోజులు నెహ్రూ గారి నాయకత్వంలో ఉన్నటువంటి కమిటీ అంతా కూడా ఒక మంచి క్యాపిటల్ నిర్మించాలి, లాహోర్కి ఈక్వల్గా ఉన్నటువంటి లేటెస్ట్ మోడల్ సిటీ నిర్మించాలని పెద్ద కమిట్మెంట్ తోటి చండీగఢ్ నిర్మించారు. అది వేళ కూడా భారతదేశంలో వన్ ఆఫ్ ద బెస్ట్ సిటీ ఇన్ అవర్ కంట్రీ. అతను అటువంటి కమిట్మెంట్ ఉన్నటువంటి నాయకత్వం ఇప్పుడు రావాలి. అంటే పెరిగిన ఓటింగ్ శాతం అనేది ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా మారే అవకాశం ఉందంటారా? తప్పనిసరిగా ఉందండి. ఇది ఎవరికి వాళ్ళే మేము చెప్పుకుంటున్నారు. తెలుగుదేశం నాయకుడు మాకు వస్తుందని అనుకూలంగా చెప్పుకుంటున్నారు. అదేవిధంగా ప్రజల్లో చైతన్యం వచ్చింది, ఫ్యాన్గాలు చాలా స్పీడ్గా వచ్చింది, మేము గెలుస్తామని జగన్మోహన్ రెడ్డి గారికి చెబుతున్నారు. వీళ్ళందరినీ మర్చిపోయినటువంటి జయ సమైక్యాంధ్ర పార్టీ కానీ, లేకపోతే స్వచ్ఛందంగా ఉన్నటువంటి ఇంతకు ముందు ఉన్నటువంటి కొత్త ఆప్ పార్టీల గురించి కానీ, అదేవిధంగా ఈ కమ్యూనిస్ట్ పార్టీల గురించి కానీ, అవి ఉన్నటువంటి పాత మన కాంగ్రెస్ ఏదైతే ఉన్నదో, కాంగ్రెస్ మరుగున పడిపోయినటువంటి వ్యవహారం ఎన్నికల్లో మనం చూసాం. ఇంకా కొద్దిగా అయినా మేము న్యాయంగా పోరాడినటువంటి వాళ్ళు, ఈ రాష్ట్రం సమైక్యంగా ఉండాలని సమైక్యాంధ్రకి మేము ఓటేయలేకపోయిన బాధపడినటువంటి వ్యక్తులు ఉన్నారు, పార్టీలు ఉన్నాయి, మేము వాళ్ళు సపోర్ట్ చేయలేకపోయానటువంటిది వాస్తవానికి. అటువంటి కమిట్మెంట్ ఉన్నటువంటి పీపుల్ ఈ రోజున ఎన్నికల్లో మనకు కనపడలేదు. అంచేతను సాక్రిఫైస్ చేసినటువంటి లీడర్, ఈ రాష్ట్రం కలిసి ఉండాలటువంటి మొత్తం ఎన్నికల రంగం నుంచి విరమించుకున్నటువంటి వ్యక్తి, 6-7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి, అంతకుముందు తండ్రి కూడా మినిస్టర్గా ఉండి, ఇందిరాగాంధీ సాన్నిహిత్యంగా ఉండి, ఇందిరాగాంధీ తన ఇంటికి వచ్చి ఆతిథ్యం చేకూర్చినటువంటి ఏదైతే కిరణ్ కుమార్ రెడ్డి గారి యొక్క వాళ్ళు కంప్లీట్గా ఆయన ఈ ఎన్నికల రంగం నుంచి తప్పుకోవడం, ఇటువంటి వ్యక్తులు దూరంగా ఉండటం కొంత బాధాకరమైన విషయం. అంటే ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ సరళను చూసినట్టయితే మొత్తం మీద ఓటింగ్ శాతం అనేది భారీగా నమోదైంది. అయితే ఎవరి లెక్కల్లో వైఎస్ఆర్సీపీ కావచ్చు, అటు టీడీపీ కావచ్చు, తమకు 120 స్థానాలు వస్తాయని చెప్పేసి టీడీపీ చెప్తా ఉంది, అదేవిధంగా 140 స్థానాలు వస్తాయని చెప్పేసి జగన్ చెప్తా ఉన్నారు. అంటే మొత్తం మీద పోలింగ్ సరళను చూసినట్టయితే ఏ పార్టీకి అనుకూలంగా అవకాశాలు ఉన్నాయి? వీళ్ళిద్దరు చెప్పిన లెక్కల ప్రకారం అయితే మన రాష్ట్రంలో 250 సీట్లు ఉండాలని, కొత్త రాష్ట్రంలోని ఉన్నది 175. మరి కొత్త ఎక్కడి నుంచి వస్తాయా? తెలంగాణ నుంచి వస్తాయా, తమిళనాడు నుంచి వస్తాయా, కర్ణాటక నుంచి వస్తాయా అనేటువంటి ఆశ్చర్యం. అది ఎవరికి వాళ్ళే కాకి లెక్కలు చెబుతున్నారు. అంచేతను ఇది వాస్తవానికి ఏంటంటే ప్రజలు ఒక తిరుగుబాటు కింద ఓటేశారా, లేకపోతే స్వచ్ఛందంగా ఓటేశారా, డబ్బుకు లోపడేశారా అనేటువంటిది రేపు రాబోయే రిజల్ట్స్ ప్రూవ్ చేస్తాయండి. అంచేతను ఏంటంటే ఇది మాత్రం ఇంత అనైతికమైనటువంటి ప్రవర్తనతో ఏ పార్టీ ఇంతకు ముందు లేవండి. ప్రధానంగా కొన్ని పార్టీలు ఏదో విధంగా గెలుపు సాధించాలి, ఏదో విధంగా అధికారాన్ని చేపట్టాలి, అధికారంలోకి వచ్చి మనం అంకినగాడి దోసుకోవాలనేటువంటి పార్టీలు ఈనాడు మనకు తెరపైకి వచ్చినాయి. అటువంటి పార్టీలు ప్రజలు దూరం పెట్టారా లేదనేటువంటి రేపు వచ్చి తీర్పులో మనకి రుజువు కాబోతుంది. అయితే ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఎన్నికల సరళ చూసినట్టయితే మొత్తం మీద రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున ఓటర్లను ప్రభావితం చేసినట్టుగా, ప్రలోభాలకు గురి చేసినట్టుగా తెలుస్తూ ఉంది. అంటే చివరి రోజు ఓటింగ్ రోజు కూడా డబ్బు, మద్యం, అదేవిధంగా నకిలీ మద్యం, అదేవిధంగా నకిలీ డబ్బు కూడా పంపిణీ చేసినట్టుగా తెలుస్తుంది. అంటే ఎందువల్ల ఈ పరిస్థితి వచ్చిందంటారు అక్కడ?
అదేనండి, ప్రజల్ని కంప్లీట్గా కరప్ట్ చేశారండి. చాలామంది, ఎక్కువ మంది మెజారిటీ ప్రజలకి ఏ అవినీతి ప్రభుత్వాలు ఇంతకుముందు ఉన్నాయో, అవినీతి పార్టీలు రంగంలోకి దిగినాయో, వాళ్ళకు ఉన్నటువంటి జాడ్యాలన్నీ, వాళ్ళకు ఉన్నటువంటి వైరస్ డిసీజెస్ అన్నీ ప్రజలకి బదిలీ చేసినట్టుగానే ఉంది. ఈ ఎన్నికల ద్వారా వాళ్ళు ప్రలోభ పెట్టడం ఇంతకన్నా నేరం ప్రపంచంలో ఉండదండి. ప్రపంచంలో మరో దేశంలో అయితే వీళ్ళని యాంగ్ చేసి ఉండేవాళ్ళు, ఈ పార్టీలు ఎన్నికలు రద్దు చేసి ఉండేటువంటి వాళ్ళు, ఈ ఎన్నికలను అసలు నియమబద్ధంగా ప్రజాస్వామ్యానికి విరుద్ధమైనటువంటి ఎన్నికలుగా ఇట్లా భావించి ఉండేవాళ్ళు. అటువంటి ఎన్నికలు జరిగినటువంటి ఎన్నికలు జరిగినటువంటి దేశం ఎక్కడా లేదండి. మన భారతదేశంలో కూడా ఎన్నో ఎన్నికలు జరిగినాయి. వెస్ట్ బెంగాల్లో కానీ, కేరళలో కానీ, త్రిపురలో కానీ 80% దాటినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ మరి స్వచ్ఛందంగా ప్రజలు ఓటేశారు, స్వచ్ఛందంగా పార్టీల్ని, ప్రభుత్వాలను ఎన్నుకున్నారు. ఓసారి లెఫ్ట్ పార్టీ ఎన్నుకుంటే మరోసారి కాంగ్రెస్ ఎన్నుకున్నారు బెంగాల్లో. అదేవిధంగా కేరళలో ఓసారి లెఫ్ట్ పార్టీకి చేస్తే ఓసారి కాంగ్రెస్ కంబైన్డ్ పార్టీస్ వేసుకున్నారు. త్రిపురలో అట్లాగే జరిగినాయి. అటువంటి పద్ధతి, సాంప్రదాయం ప్రజాస్వామ్యంలో పరిడి వెళ్ళింది. కానీ ఇప్పుడు వచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్లో, కొత్త ఆంధ్రప్రదేశ్లో, రాబోయేటువంటి ఆంధ్రప్రదేశ్లో జైలుకి వెళ్ళొచ్చినటువంటి వాళ్ళు వస్తారా, జైలుకి వెళ్ళనటువంటి వాళ్ళు వస్తారా, జైలుకి వెళ్ళబోయేటువంటి వాళ్ళు వస్తారా, ఈ యొక్క కుంభకోణాల్లో కూరుకుపోయినటువంటి వాళ్ళు వస్తారనేటువంటి చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎవరు వస్తారనేది ప్రజల తీర్పుని బట్టి ఉంటుంది. అంటే తెలంగాణతో పోలిసినట్టయితే ఆ ఎన్నికలు మొత్తం మీద అంటే రాళ్లదాడులు, ఘర్షణలు సీమాంధ్రలో ఎక్కువగా జరిగినట్టు తెలుస్తూ ఉంది. అంటే అక్కడ ఎందుకని ఈ పరిస్థితి వచ్చిందంటారు? అది ఏంటంటే వైలెంట్ ఎలక్షన్స్ అండి. ఏదో విధంగా అధికారంలోకి రావాలి అనేటువంటిది ప్రభావం, మందు ప్రభావం, ఈ దొంగ నోట్ల ప్రభావం, ఫేక్ నోట్స్ అండి. ఎంత ఫేక్ నోటు చాలామంది ఏందో చెప్పలేము. అది ఎంత పోలీస్ పకడ్బందీగా పట్టుకోవడానికి ప్రయత్నం చేసినా, ఎన్ని వ్యక్తుల మీద దాడులు చేసినా, ఒక మంత్రి, మాజీ మంత్రి, 10 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మంత్రి పార్థసారథి, ఆయన భార్య స్వయంగా పట్టుకెళ్తూ కారులో 45 లక్షల రూపాయలు దొరికిందంటే అంతకన్నా బాధాకరమైన విషయం ఏంటండి. ఆయన ఒక పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేస్తున్నాడు లోక్సభకి. ఆయన గెలిస్తే ఎటువంటి పరిస్థితులు ఉంటాయో, ఆయన రేపు జైలుకి వెళ్ళడం అనేటువంటిది ఏంటి, స్వచ్ఛందంగా ఆయన భార్య దొరికింది. అంచేతనే ఇటువంటి పరిణామాలు మనకు ముందు ఎప్పుడు చూడలేదు. చాలా సిగ్గుచేటైనటువంటి విషయం. ఇటువంటి ఎన్నికలు, ఈ జరిగినటువంటి ఎన్నికల్ని, గవర్నర్ ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికల్ని ఈ విధంగా జరగటం, ఇంతకుముందు రాష్ట్రపతి పరిపాలన మన రాష్ట్రం వచ్చింది. కానీ రాష్ట్రపతి అంటే రాష్ట్రపతి పరిపాలన ఉన్నప్పుడు గవర్నర్ చాలా పవర్ఫుల్గా ఉండేవాడు. మరి ఈ గవర్నర్ గారు గుళ్ళు గోపురాలతో తిరగటం సరిపోయింది, కానీ దీని మీద ఒక్క మాట అనలేదు. ఇంత వ్యతిరేకమైనటువంటి ఓటింగ్ సరళ జరుగుతున్నప్పుడు, ఏదైనా ప్రజలకి తెలియకుండా వాళ్ళు ఓట్లు ఎవరో వేసేస్తున్నప్పుడు, ఒక ఎమ్మెల్యే, అనంతపురం ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి, ఆయన భార్యకి ఓటు ఎవరో వేసేశారు. ఆయన వేసేసి అడిగినాడు. తర్వాత అడిగితే ఇక్కడ ఉన్నటువంటి రిటర్నింగ్ ఆర్ఓ ఏం చెప్పాడంటే మళ్ళీ ఓటేసుకోమని. ఎంత తప్పు, నీతి విరుద్ధమైనటువంటిది ఇది. వాళ్ళు సరైన కంట్రోల్ చేయకుండా, ఫోటో ఐడెంటిటీ కార్డు ఉన్నప్పుడు వాళ్ళని నిరోధించకుండా వాళ్ళే అలౌ చేశారంటే తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలి. కొన్ని కేంద్రాలు అయితే ఆ కంప్యూటర్లో, ఇంటర్నెట్లో ఉన్నటువంటి ఓపెన్ చేసుకుని ఓ పక్క పోలింగ్ జరుగుతుంది. అందులో అశ్లీల చిత్రాలు చూస్తున్నటువంటి మన విజువల్స్ మనం టీవీలో చూసాం. అంటే పోలింగ్లో పార్టిసిపేట్ చేసినటువంటి వ్యక్తులు కూడా, అధికారులు కూడా ఆ విధమైనటువంటి చర్యలకు పాల్పడ్డారు. ఇది కంప్లీట్గా జరిగినటువంటి ఎలక్షన్, ఈ చాలా ఇంతకుముందు జరిగిన ఎలక్షన్ భిన్నమైన ఎలక్షన్, నీతి నియమాలు తప్పినటువంటి ఎలక్షన్, ప్రజల్ని అవినీతిమయంలో కూరుకుపోయేలా చేసినటువంటి ఎలక్షన్ ఇది. అంచేతను దీని నుంచి మంచి ఫలితాలు వస్తాయని కానీ, సత్ఫలితాలు వస్తాయని కానీ, మంచి నాయకులు ఉద్భవిస్తారని కానీ, ఒక అమరాజు నాయుడు లాంటి వాళ్ళు, ఒక ఈఎంఎస్ నమ్మూదిరిపాటి లాంటి వారు, ఒక ఎన్టీ రామారావు లాంటి వాళ్ళు, ఒక టంగుటూరు ప్రకాశం గారు లాంటి వాళ్ళు నాయకులు వస్తామని మనం భావించడానికి తెలియదు. అంత జైలుకి నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు, జైల్లో ఉండి అక్కడి నుంచి కార్యకలాపాలు చేసినటువంటి, జైలుకి వెళ్ళబోయేటటువంటి వ్యక్తులు వస్తే అంతకన్నా సిగ్గుచేటు ప్రపంచంలో ఇంకోటి చూసినట్టయితే, అంటే రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన తర్వాత ఈ నెల 16వ తేదీ కల్లా ఫలితాలు వస్తున్నాయి. అయితే ఆ తర్వాత అపాయింటెడ్ డేని జూన్ 2కి ఇచ్చారు. అంటే ఈ పొలిటికల్ గ్యాప్లో రాజకీయ పార్టీలు, ఎమ్మెల్యేలు ఎవరైతే ఎన్నికయ్యారో వాళ్ళు వివిధ పార్టీలు మారే అవకాశం ఉందని చెప్పేసి టీఆర్ఎస్ ఆరోపిస్తుంది. అపాయింటెడ్ డేను కూడా ముందుగా చేయాలని చెప్పేసి కోరుతా ఉంది. అయితే అలాంటి పరిస్థితి ఉందంటారా ఎమ్మెల్యేలు, గెలిచిన ఎమ్మెల్యేలకు సంబంధించి? లేదండి, నేను చేతంటే ఆల్రెడీ ఒక డెసిషన్ తీసుకుంది, కేంద్ర కేబినెట్ తీసుకుంది. గవర్నర్ కూడా దాని మీద ఆర్డర్ చేసినటువంటి సందర్భం. దాన్ని అపాయింటెడ్ డేట్ విషయంలో ఇంకా మార్చడానికి అవకాశాలు ఉండకపోవచ్చు. మారిస్తే మళ్ళీ కేంద్ర కేబినెట్ దాన్ని మార్పు చేయాలి. కేంద్ర కేబినెట్ కూర్చుని ప్రత్యేకంగా ఇష్యూని మళ్ళీ రివ్యూ చేయడానికి అవకాశం లేదు. ఆ విధంగా చేయడానికి కూడా చాలా ఎక్కువ అవకాశాలు నాకైతే కనిపించట్లేదు. అంటే గెలిచిన ఎమ్మెల్యేలు, పార్టీలు మారే అవకాశం ఉందంటారా ఈ పొలిటికల్ గ్యాప్లో? మారే అవకాశం లేదండి. ఎందుకంటే ఇండివిజువల్స్ మారితే వాళ్ళ సభ్యత్వం పోతుంది. ఒక గ్రూప్గా బయట ఉండి సపోర్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది, ఇండిపెండెంట్స్ కానీ ఇతర పార్టీలు కానీ. అంచేతను ఒక యునైటెడ్ ఫ్రంట్గా కానీ, లేకపోతే స్వచ్ఛందంగా ఒక పార్టీ అత్యధిక మెజారిటీతో గెలిచినప్పుడు, అబ్సల్యూట్ మెజారిటీతో గెలిచినప్పుడు అటువంటి ఇబ్బంది రాదండి.
అంటే సీమాంధ్రలో చూసినట్టయితే స్పష్టమైన మెజారిటీ రాకపోతే కీలకంగా కొన్ని చిన్న పార్టీలు మారే అవకాశం ఉందంటారు అక్కడ. సీమాంధ్రలో చిన్న పార్టీలు సమస్య రాదు ఉత్పన్నం కాదు. ఏదో చిన్న పార్టీలో 4-5 మెంబర్స్ గెలిచినటువంటి వాళ్ళు అటువంటి పెద్ద చరిత్ర ఉన్నటువంటి 135 సంవత్సరాల చరిత్ర కాంగ్రెస్ ప్రప్రదంగా 65 సంవత్సరాల తర్వాత ఆంధ్రప్రదేశ్లో సింగిల్ నెంబర్కి వెళ్ళేటువంటి పరిస్థితి ఈ ఎన్నికలలో మనకి రిజల్ట్ రాబోతున్నాయండి. ఇది చాలా అవమానకరమైనటువంటి విషయం. ఒక పెద్ద పార్టీకి, జాతీయ పార్టీకి, ప్రపంచవ్యాప్తంగా గుర్తున్నటువంటి పార్టీ ఇది కొత్త రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రంలో రాబోతుంది. అందుచేతను ఈ నెంబర్ గేమ్లో ఈ 175 క్యాండిడేట్స్ ఏదైతే ఉన్నదో అందులో చిన్న చిత్తగా అందరూ కలిసినా సపోర్ట్ చేస్తే ఆ విధమైనటువంటి ప్రభుత్వం ఏర్పడటానికి అవకాశాలు లేవు. ఒకవేళ ఉన్నా సరే వేరే ఒక సపోర్ట్ చేసుకోవడం కోసం ఒకటి 2 పార్టీలు ప్రయత్నం చేసినా చేయవచ్చు. కానీ నాకైతే మాత్రం ఈ ఆంధ్ర ప్రజల తీర్పు ఎప్పుడు ఒక పక్కనే ఉంది. ఇలాగ డివిజన్ ఎప్పుడు కనపడలేదన్న. అంటే సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఆశలను వదులుకునే ఈ రకంగా చేసిందంటారా, లేకపోతే సోనియా కావచ్చు, రాహుల్ కావచ్చు అక్కడ సభలకు కూడా ఒక్క సభలకే అటెండ్ కావడం జరిగింది, అంటే పూర్తిగా ఆశలు వదిలేసుకున్నట్టేనా అక్కడ సీమాంధ్రలో? తప్పని మనం అలాగే భావించి వస్తుంది. ఎప్పుడైతే ఈ డివిజన్ వచ్చిందో, ఈ రాష్ట్రం విడిపోయిందో అప్పటి నుంచి వాళ్ళు ప్రజలేమో దానికి తిలోదకాలు గంగలో తిలోదకాలు ఇచ్చేశారు, కృష్ణాలో ఇచ్చేశారు, గోదావరిలో ఇచ్చేశారు. అటువంటి ప్రభావం ప్రజల మీద చాలా కనిపించిందండి. అసలు దాని గురించి ఊసెత్తినటువంటి నాయకుడు కూడా లేడండి చాలా. ఎందుకంటే ఒక డెమోక్రటిక్ పార్టీగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన పార్టీకి ఈరోజు ఈ రాష్ట్రంలో ఇటువంటి స్థితి వచ్చిందంటే చాలా బాధాకరమైన విషయం. అయితే జగన్ స్టేట్మెంట్ కూడా చూసాం మనం. అంటే ప్రధాని ఎంపికలో మనదే కీలక పాత్ర ఉంటుందని చెప్పేసి జగన్ స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే ఎలా చూడొచ్చు అంటారు దీన్ని? అది 25 సీట్లు కనుక ఆయనకు వస్తే అటువంటి పరిస్థితులు రావచ్చు. కానీ మేము మా పార్టీలో మెజారిటీ వస్తుంది, మా రాష్ట్రాలన్నీ అక్కడ జయలలిత కాసు కూర్చుంది, మాకు 30 సీట్లు తగ్గవనేటువంటి ఉద్దేశంతో. అదేవిధంగా మమతా బెనర్జీ మాకు వస్తాయని చెబుతోంది, మేమే డిసైడ్ చేస్తామని చెబుతోంది. మాయావతి మా పార్టీకి వస్తుంది, మేము చెప్పినటువంటి వాడే ప్రధానమంత్రి, అసలు మేమే అవుతామని వాళ్ళు చెబుతున్నారు. అంచేతను ఈ సందర్భంలో ఆయన బీజేపీకి సపోర్ట్ చేస్తాడా, లేకపోతే ఈ ముగ్గురులో ఉన్నటువంటి నాయకులకు సపోర్ట్ చేస్తారా, ఈ ముగ్గురు కలిసి ఒక ప్రధానమంత్రి పదవులు పంచుకునేటువంటి వారిని దాన్ని సపోర్ట్ చేస్తాడా అనేది ఆలోచించాల్సి ఉంటుందండి. లేకపోతే థర్డ్ ఫ్రంట్కి సపోర్ట్ చేస్తాడా, లెఫ్ట్ ఫ్రంట్ ఆధారంలో వచ్చేటువంటి థర్డ్ ఫ్రంట్కి సపోర్ట్ చేస్తాడా. అంచేతను ఎలా ఉంటుంది అనేటువంటిది రేపు వచ్చేటువంటి 16 తర్వాత మనకు స్పష్టంగా తెలిసిపోతుందండి. 16 కౌంటింగ్ ఉంది కాబట్టి ఇంకా 9th ఏదైతే ఉందో 9వ దశ పోలింగ్ మే 12 తోటి ముగుస్తుంది కాబట్టి అంచేత రిమైనింగ్ ఏదైతే ఎలక్షన్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఇప్పటికే కాంగ్రెస్ వ్యతిరేక పవనాలు దేశవ్యాప్తంగా వీస్తున్నాయి కాబట్టి కాంగ్రెస్కి వచ్చే అవకాశం లేదు. కాంగ్రెస్ సపోర్ట్ చేసినటువంటి పార్టీ ఒకవేళ డబుల్ నెంబర్తో కనుక కాంగ్రెస్ వస్తే 90-95 కానీ సీట్లు కనుక స్థానాలు కనుక వచ్చితే ఆ పార్టీ కనుక సపోర్ట్ చేస్తే ఓ ప్రభుత్వం అన్ని పార్టీలతో కలిపేటువంటి యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం థర్డ్ ఫ్రంట్ ఏర్పడటానికి కూడా అవకాశాలు ఉన్నాయి. అంటే సీమాంధ్రలో ఆల్రెడీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏకి మద్దతుగా ఉంది. అయితే రేపు జగన్ కూడా మోడీకి మద్దతు తెలిపినట్టయితే ఈ 2 పార్టీలు ఒకే గోటికి చేరే అవకాశం ఉందంటారా? జగన్ ముందే ఆయన చెప్పాడండి, ఎట్టి పరిస్థితులను మేము బీజేపీకి సపోర్ట్ చేయడం గతంలో ఆయన చెప్పాడు మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు. అలాగే తర్వాత కూడా అనేక సందర్భాల్లో చెప్పాడు ఆయన. అయితే ఇటీవల కాలంలో గత 2-3 రోజులుగా తప్పనిసరి మాది అవసరం అయితే మాత్రం ఏ పార్టీ ఉన్నా మేము దాంట్లో మద్దతు ఇస్తాం, మా ప్రయోజనాలను పణంగా పెట్టి మాత్రం ఈ కొత్త రాష్ట్రం నిర్మాణానికి కానీ నూతన రాష్ట్రానికి పూర్తి సపోర్ట్ చేసినటువంటి పార్టీకి మేము మద్దతు ఇస్తామని ఆయన చెప్పాడు. కాబట్టి అంచేతను ఆప్షన్స్ కూడా పోయినాయి. బీజేపీ కాదు ఏ పార్టీకైనా అవకాశం ఇచ్చే అవకాశం, ఆయన మద్దతు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే తెలంగాణలో చూసినట్టయితే ఇప్పుడు టీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఫలితాలకు ముందే ఒక మద్దతు కోసం అని చెప్పేసి చిన్న పార్టీల మద్దతు కోసం అని చెప్పేసి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. ఇటు కాంగ్రెస్ పార్టీ ఎంఐఎంతోనూ అదేవిధంగా సిపిఐతో కూడా చర్చలు జరుపుతూ ఉంది, అదేవిధంగా టీఆర్ఎస్ కూడా చర్చలు జరుపుతూ ఉంది. ఈ నేపథ్యంలో ఎందువల్ల ఈ పరిస్థితి వచ్చిందంటారు? గతంలో 98 ఎలక్షన్స్ కూడా ఇదే ప్రయత్నం జరిగిందండి. అప్పుడు పి జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు, ఫ్లోర్ లీడర్గా ఉన్నాడు కాంగ్రెస్ పార్టీకి. ఆయన కోదండరెడ్డి గారు వీళ్ళందరూ కలిసి ఢిల్లీకి వెళ్ళి రాజీవ్ గాంధీని కలిసి, అప్పుడు రాజీవ్ గాంధీతో సమక్షంలోనే తెలుగుదేశం ఓడిపోతుంది, మాకు మద్దతు ఇవ్వాలంటే 89లో కానీ రామారావు గారు ఉన్నప్పుడు కానీ, తర్వాత వచ్చి జరిగిన 2-3 ఎలక్షన్స్ వాళ్ళు ప్రయత్నాలు చేశారు. కానీ అది అపహాస్యం పాలైంది. ఇప్పుడు పొన్నాల పరిస్థితి కూడా అది అటువంటిదేనండి. అంచేతను అసలు రిజల్ట్ రాకుండా మేము ముఖ్యమంత్రి అయిపోతామంటే చాలా ఇటువంటి సర్కస్ ఫీట్లు చాలా ఇదివరకు కాంగ్రెస్ నాయకులు చేశారండి. కానీ సర్కస్లో బోర్లా పడిన సంఘటనలు ఉన్నాయి. అంటే ఇంకోటి కూడా చూడవచ్చు, అంటే రాష్ట్ర అపాయింటెడ్ డేకి ముందే రాష్ట్ర విభజన అనేది మిగతా కార్యాలయాలు కావచ్చు, మిగతా ఫైల్స్ కావచ్చు, మొత్తం కూడా బోర్డులు ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పేసి చెప్తా ఉన్నారు. దీన్ని ఎలా పరిశీలించవచ్చు? అది అకార్డింగ్ టు కాన్స్టిట్యూషనల్ గైడ్లైన్స్ పోవాల్సిందేనండి. మన మాన్యువల్ ఎలా ఉందో, ఈ అడ్మినిస్ట్రేటివ్ మాన్యువల్స్ ఎలా ఉందో, అడ్మినిస్ట్రేటివ్ సంబంధించిన డివిజన్స్ ఎలా ఉన్నాయో ఆ కమిటీలు నిర్ణయించిన ప్రకారం జరుగుతుంది తప్ప ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా కానీ లేకపోతే ఆప్షన్స్ ద్వారా కానీ చేయడానికి అవకాశం లేదండి. అలాట్మెంట్ ద్వారాగానే జరుగుతుంది. అది
అలా ఇవ్వటానికి కూడా ఎక్కడ కూడా ఏదైతే ఉన్నదో మాన్యువల్ ఒప్పుకోదండి. ఇంకోటి అంటే ఉద్యోగస్తులకి ఉన్నటువంటి ఎన్ని రోజులుగా చాలా రోజులుగా ఎదురు చూసినటువంటి డిఏ కూడా దానికి సంబంధించిన ఫైల్ కూడా క్లియరెన్స్కి సిద్ధమైందని చెప్పేసి వార్తలు వస్తూ ఉన్నాయి. దీన్ని ఎలా చూడొచ్చు? ఇప్పుడు గవర్నర్ ఆ పని చేయడండి, ఎందుకంటే వచ్చి ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయం చాలా ప్రధానమైనటువంటి డిఏది. అంచేత గవర్నరు చేసి ఆర్థికంగా ఉన్న పరిస్థితిని ఆలోచించి వచ్చి ప్రభుత్వాలు ఆర్థిక శాఖ మంత్రి దాని యొక్క రివ్యూ చేసి పరిస్థితిని సానుకూలంగా ఉందా లేదా అనేటువంటి ఆలోచించిన తర్వాతే అది డిఏ సమస్య వస్తుందండి. ఆయన ఈ ఉద్యోగ సంఘాలు ఒత్తిడి చేస్తున్నాయి కాబట్టి గవర్నర్ దాన్ని అంత తేలిగ్గా ఆమోదించే అవకాశం నాకైతే కనిపించట్లేదు. అంటే సానుకూలంగా ఉంది, ఖచ్చితంగా ఈ ఫైల్ మీద సంతకం పెడతారు, క్లియర్ అవుతుందని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎలా చూడొచ్చుంటారు ఉద్యోగస్తులు? ఇప్పుడున్న డివిజన్ పరిస్థితుల్లో ఉద్యోగస్తులను పంచుతున్న సమయంలో ఒక విధంగా ఒక పక్కన ఎన్నికలు జరిగి రిజల్ట్ రాకుండా ఒక ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాన్ని ఏకపక్షం గవర్నర్ తీసుకోవటం లేదండి ప్రజాస్వామ్యంలోని. అంచేతను ఎన్నికయ్యే ప్రభుత్వాలే ఆ నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అలా చేస్తే మరి ఎటు ఒత్తిడికి చేశారనేటువంటి అపవాదం వస్తుంది. అదేవిధంగా సిఎస్ వీళ్ళందరూ కూడా దాని మీద రివ్యూ చేసి దాన్ని చేయాలి తప్ప ఏకపక్షంగా చేయడానికి కూడా లేదండి. అంటే సీమాంధ్రలో జరిగినటువంటి ఎన్నికలు చూసినట్టయితే ఏకపక్షంగా జరిగాయని చెప్పేసి జగన్ చెప్తా ఉన్నాడు. అంటే మొత్తం మీద ఈ ఎన్నికలను ఏకపక్షంగా జరిగే అవకాశం ఉందంటారు? అసలు ఏకపక్షంగా ఎప్పుడు జరగవండి ఎలక్షన్స్. ఏకపక్షంగా జరిగితే ఇన్ని గొడవలు ఎందుకు జరుగుతాయండి, ఇన్ని రైట్స్ ఎందుకు జరుగుతాయి, ఇంతమంది మీద అటాక్ ఎట్లా జరుగుతుంది? దేవగూడలో ఆదినారాయణ రెడ్డి వాళ్ళ ఊరిలో గ్రామంలో అక్కడ డైరెక్ట్గా ఐపీఎస్ ఆఫీసర్ పోలీసుల మీద దాడి జరిగింది. పోలీసుల దాడిలో మొట్టమొదటిసారిగా ఐపీఎస్ ఆఫీసర్ గాయపడ్డారు, వాళ్ళ వాహనాలు ధ్వంసమని. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడి మీద ఎవరైతే ఉన్నారో అక్కడ ఐజీ ఏదో రాయలసీమ రీజియన్ ఐజీ కూడా ఆయన ఆనంద్ కూడా ఆయన ఒక మాట చెప్పాడు, ఆయన తీవ్రమైన చర్యలు తీసుకు మామూలు చర్యలు తీసుకోం, ఎటువంటి చర్యలు ఉంటాయి మీరు చూడబోతున్నారనేటువంటి పెద్ద వార్నింగ్ ఇచ్చాడు ఆయన. అంచేతను ఈసారి చాలా కఠినంగానే పోలీసు వాళ్ళు వ్యవహరించే అవకాశం ఉన్నది ఈ వైలెంట్ అటాక్స్ జరిగిన చోట. అంచేతను ఆ విధమైనటువంటి చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని అనిపిస్తుందండి. అయితే సీమాంధ్రలో చూసినట్టయితే కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా ఒక్క సీటు కూడా గెలిచే పరిస్థితి లేనట్టుగా తెలుస్తూ ఉంది. రఘువీరారెడ్డి గెలుపు కూడా కష్టంగా తెలుస్తూ ఉంది. మరోపక్క జయ సమైక్యాంధ్ర పార్టీ పీలేరు కనీసం ఒక్క సీటును గెలిచే పరిస్థితి ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అంత భవిష్యత్తు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇలాంటి పరిస్థితి ఎదుర్కోవడానికి కారణం ఏంటంటే జీరో లెవెల్కి వెళ్ళిపోతే మాత్రం ప్రపంచంలోనే ఒక రికార్డు అవుతుందండి, అదొక చరిత్ర అవుతుంది. కాంగ్రెస్ వాటికి చిరస్థాయిగా ప్రజలు కనుక అటువంటి చరిత్ర ఇవ్వదలుచుకుంటే జీరో కాంగ్రెస్ ఇవ్వదలుచుకుంటే, ఎందుకంటే ఇంతకుముందు అన్ని రకాల కాంగ్రెస్లు వచ్చింది, ఇంకా జీరో కాంగ్రెస్ రాలేదు. ఐ కాంగ్రెస్ వచ్చింది, రెడ్డి కాంగ్రెస్ వచ్చింది, థామస్ కాంగ్రెస్ వచ్చింది, మణి కాంగ్రెస్ వచ్చింది, అన్ని రకాల కాంగ్రెస్లు వచ్చినాయండి. అంచేత ఇంతవరకు జీరో కాంగ్రెస్ రాలేదు, ఇది ఒక చరిత్ర అవుతుందండి. అయితే మొత్తం మీద అంటే జయ సమైక్యాంధ్ర పార్టీ కొంత ఓట్ల పర్సంటేజ్ని దక్కించుకుందని భావించుంటారు ఈ ఎన్నికల్లో? అంటే దక్కించుకునే అవకాశాలు కనిపిస్తాయి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి. అయితే ఇప్పుడు తెలంగాణలో కావచ్చు, సీమాంధ్రలో కావచ్చు, అంటే ఎన్నికల సరళిని ఏ విధంగా పోల్చి చూడొచ్చు అంటారు? ఎన్నికల సరళి మొత్తం మీద బాగా జరిగిందంటే మన రెండు రాష్ట్రాల్లో కూడా. అది భారతదేశ వ్యాప్తంగా గత ఎన్నికలు 2009 జరిగిన ఎలక్షన్స్ 52% ఉంది. అది మొత్తం దేశవ్యాప్తంగా కూడా ఈసారి పెరిగింది. అంటే ఎలక్షన్ కమిషన్ సంపత్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్ బాగా పబ్లిసిటీ ఇవ్వటం, దాని బ్రాడ్ అంటే బాండ్ అంబాసిడర్స్గా ఎవరైతే ఉన్నారో అంబాసిడర్స్ అందరూ కూడా మంచి ప్రచారం చేయటం. కానీ ఈ ప్రచారం చేసినటువంటి అంబాసిడర్స్ ఎవరైతే ఎలక్షన్ కమిషన్ తరఫున ఉన్నారో ఒకే ఒక అంబాసిడర్కి ఓటు లేకుండా పోయినటువంటి వాడు బ్రహ్మానందం అండి. ఆ బ్రహ్మానందం తప్ప వాళ్ళందరూ కూడా బాగా ప్రచారం చేయగలిగారు. అందరూ కూడా దేశవ్యాప్తంగా మంచి ప్రజల్ని చైతన్యవంతులు చేయడంలో బాగా ఉపయోగపడ్డారండి. కానీ ఎడ్యుకేషన్ కూడా పెరిగింది కాబట్టి గతానికి ఇప్పటికీ కూడా ఆ చైతన్యం పెరిగింది కాబట్టి ఆ పోలింగ్ పర్సంటేజ్ బాగా పెరగడానికి అవకాశం. అయితే సీమాంధ్రలో జరిగినటువంటి ప్రచార సరళి చూసినట్టయితే ఆ మోడీ కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, వీళ్ళిద్దరి ప్రచారం అనేది కొంత ఆ వేవ్ని తీసుకొచ్చిందని భావించుంటారు? వచ్చిందండి, తప్పనిసరిగా క్రాస్ ఓటింగ్ జరిగిందనేటువంటి రిజల్ట్స్ వస్తున్నాయి. క్రాస్ ఓటింగ్ జరిగితే మోడీకి చాలా చోట్ల అనుకూలమైనటువంటి ఓటింగ్ పడినట్టే మనం భావించాలి. అప్పుడు కొన్ని ఏదైతే రీజనల్ పార్టీస్ ఉన్నాయో వాటి బెనిఫిట్ కూడా జరిగే అవకాశం ఉంది. తెలుగుదేశం పొత్తుపెట్టుగా ఉంది కాబట్టి ఈ క్రాస్ ఓటింగ్లో తెలుగుదేశానికి చాలా బెనిఫిట్ ఉంటుంది. తను ఏం చేస్తానంటే చాలా చోట్ల అదేవిధంగా జగన్కి వేసినటువంటి వాళ్ళు కూడా చాలామంది, స్టేట్కి వేసినటువంటి వాళ్ళు అక్కడ పార్లమెంట్ ఎలక్షన్ బీజేపీకి వేసే అవకాశాలు ఉన్నాయి. అంచేత ఇరు పక్షాల్లోనే అది క్రాస్ ఓటింగ్ జరిగింది. అంచేతను ఆ విధంగా రిజల్ట్స్ తోటి కొన్ని సీట్లు వచ్చే అవకాశం మొట్టమొదటిసారి వచ్చే అవకాశం కనిపిస్తుంది.
అంటే ప్రధానంగా అక్కడ ఓటర్లు వాళ్ళు చేసినటువంటి హామీలు ఏ చూసి అంటారు? కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అవినీతి కావచ్చు అంటారా, లేకపోతే వైఎస్ఆర్సీపీ చేసినటువంటి అవినీతి కావచ్చు అంటారా? మిగతా అంటే అభివృద్ధి వైపు చూసారా, లేకపోతే లోకల్లో ఉన్నటువంటి సామర్థ్యాలను చూసారంటారా? హామీలు మాత్రం ఎవరు నమ్మట్లేదండి. ఎందుకంటే గత ఎన్నికల్లో వాళ్ళు అన్ని రకాల హామీలు చూశారు. ఆ హామీలన్నీ కూడా ఊరికి ఎలక్షన్లో పోటీ చేసి గెలవడం కోసం ఉపయోగపడుతున్నాయి తప్ప ఏ పార్టీ కూడా 80% పార్టీలు కూడా మేనిఫెస్టోని అమలు జరిపిన సందర్భం ఈ యొక్క మన రాష్ట్రంలో లేదు. అది గతంలో జరిగింది. మేనిఫెస్టో చెప్పినట్టుగా రామారావు గారు మాట చెప్పాడు. ఆయన ఇది ₹2 కిలో బియ్యం ఇస్తాను, హార్స్ పవర్ 50 రూపీస్కి ఇస్తాను పవర్ అని చెప్పారు. ఆ విధంగా అందరికి ఇళ్ళు నిర్మాణం చేసిస్తాను, స్థలాలు ఇస్తామన్నారు. కొన్ని అయితే చెప్పాడో ఆయన చేశారు, చెప్పి ఆయన అమలు చేసి చూపించాడు. అలాగా కొంతమంది కమిట్మెంట్తో చెప్పినటువంటి నాయకులు మాత్రం అలా చేశారు. తత్వ ఉన్నటువంటి నాయకులందరూ కూడా ప్రజల్ని మాయ చేసి మోసం చేసి డబ్బు ఇచ్చి సారా ఇచ్చి వాళ్ళు ప్రలోభ పెట్టి చేసినటువంటి మనకు ఎక్కువ కనిపిస్తుంది. అయితే అవినీతికి వ్యతిరేకంగా ఓటింగ్ చేశారంటారా, లేకపోతే అభివృద్ధి వైపు చూసే ఓటింగ్ చేశారంటారా? అక్కడ పరిస్థితులు చూస్తే అభివృద్ధికి ఓటేస్తే రిజల్ట్స్ భిన్నంగా ఉంటాయండి. అవినీతి ఓటు చేస్తే ఓటుకి అనుకూలంగా వేసి ఉంటే ఆ రిజల్ట్స్ తప్పనిసరిగా వాళ్ళకి అనుకూలంగానే ఉంటాయి. అవినీతి సామ్రాట్లు ఎవరైతే ఉన్నారో, అవినీతికి చక్రవర్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రభుత్వాలే కనుక వస్తే ఈ దేశంలో కొత్త చరిత్రకి శ్రీకారం చుట్టినట్టు. ఈ జల్లికట్టు మీద సుప్రీంకోర్టు నిషేధం విధించింది, దాని మీద ఎలా చూడొచ్చుంటారు? అది జల్లికట్టు అనేటువంటిది తరతరాలుగా వస్తున్న సాంప్రదాయం అండి. అది తొండ ముదిరి ఊసరు వెళ్ళినట్టు అది ఇప్పుడు రక్తసిక్తో ఉన్నటువంటి పరిస్థితి వస్తుంది. ఇదివరకు అది పండగ అంటే పండగలాగే ఉండాలి. అది దొమ్మి మాదిరిగా జరగకూడదండి. ఇప్పుడు దొమ్మి కింద మారిపోయింది. అంచేత కొట్టుకోవటం వల్ల చేతులు కాళ్ళు విరగటం, రక్తాలతో రక్తసిక్తం అవటం, ఇటువంటి పండుగల్ని ఏ విధంగా నిషేధించాల్సిన అవసరం ఉన్నదండి. కర్రలతో కొట్టుకుని కత్తులతో నరుకునేటువంటి పండుగలు ఇప్పుడు లేవు. అంచేతను దాన్ని దూరం పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. అంచేతనే ఇంతకుముందు హైకోర్టు నిషేధించింది, లోకల్ కోర్టులు నిషేధించాయి, ప్రభుత్వం నిషేధించింది, భారీ ఎత్తున పోలీసు బలగాలు నియమించారు. అయినా ఎవరో చేయలేకపోయారు. ఆ పోలీసులనే కొట్టారు. ఏదైతే ఉన్నదో ఆ గుద్దులాటలో పోలీసులను కూడా కొట్టడం జరిగింది. అంచేతనే ఇది ఒక రకమైన గుద్దులాట ఫంక్షన్. ఈ ఏదో వరల్డ్ బాక్సింగ్ ఎలాంటిదో ఈ జల్లికట్టు ఇది కూడా అటువంటిదేనండి. అంటే జల్లికట్టే కాకుండా వివిధ సందర్భాల్లో అంటే జంతువులతోని క్రీడలు అనేవి చాలా చోట్ల చూస్తూనే ఉన్నాం. మన రాష్ట్రంలో కూడా ఉన్నాయి అలాంటి పరిస్థితులు. అంటే వీటన్నిటి మీద అసలు జంతువులు ప్రధానంగా జరుగుతున్నటువంటి క్రీడలను నిషేధించాల్సిన అవసరం ఉందంటారా? నిషేధించాలని ఉంటే ప్రపంచవ్యాప్తంగా నిషేధించాలండి. అన్ని రకాల రేసెస్ ఉన్నాయి. కార్ల రేస్ ఉందండి, ఒంట్ల రేసు అరేబియాలో చాలా ఫేమస్ అండి. అదేవిధంగా గుర్రాల రేస్ కోర్సెస్ లేనటువంటి దేశం ప్రపంచంలో ఎక్కడా లేదు. అంచేత రేస్ కోర్స్ కూడా అది కూడా దాంట్లో కూడా. అలాగే క్రికెట్ కూడా బెట్టింగ్, ఇవాళ క్రికెట్లో వేస్తున్నటువంటి బెట్టింగ్ ప్రపంచంలో ఎక్కడ జరగట్లేదు. అది కూడా ఒక విధమైన పందెమే. అలాగే సంక్రాంతి వస్తే కోడి పందాలు, అది రైతుల పండుగ. అవి అన్నీ నిషేధించినప్పుడు అది కూడా నిషేధించాలి. క్రికెట్ కూడా నిషేధించాల్సి ఉంది. అప్పుడు అన్నీ కూడా ఎలక్షన్ కూడా గేమ్ అయిపోయింది. ఎన్నో రాష్ట్ర వ్యాప్తంగా లక్షల కోట్లలో పందాలు జరిగినాయి. అంచేత ఊరికి వెళ్తారు వాళ్ళు. అది అసలు ఒక గ్యాంబ్లింగ్ అయిపోయింది. వ్యవస్థే గ్యాంబ్లింగ్ అయిపోయింది. ఈ వ్యవస్థలో గ్యాంబ్లింగ్ గారు నిషేధించడం అంటే అది వ్యక్తిగత స్వేచ్ఛను నిషేధించడమే. అంచేత డెమోక్రసీలో కాన్స్టిట్యూషన్ ప్రకారం కొన్ని హక్కులు ఇచ్చారు. వ్యక్తిగత స్వేచ్ఛను హరించడానికి హక్కు లేదు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులే దాన్ని రుజువు చేసింది. అంచేతను ఇది ఏదైతే జల్లికట్టు లాంటి రక్తసిక్తమైనటువంటి పండుగలు కానీ అటువంటి నిషేధించాల్సి ఉంటుంది. కోడి పందాలు లాంటి ఒక మేరకు జరగాలి తప్ప అది పూర్తిగా నిషేధిస్తే వచ్చేటువంటి రియాక్షన్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అయినా దొంగసాటుగా జరుగుతున్నాయి, పోలీసు అధికారుల సమక్షంలో జరుగుతున్నాయి. పోలీసు ఇంతకు ముందున్నటువంటి హోంమంత్రుల యొక్క కొడుకులు వెస్ట్ గోదావరి అక్కడ ఉన్నటువంటి ఐబీవరం ప్రాంతానికి వెళ్ళి హోమ్ మినిస్టర్ కొడుకులుగా పాత మంత్రులుగా పనిచేస్తున్నటువంటి ఇంద్రారెడ్డి వాళ్ళు, మాధవరెడ్డి కొడుకులు, అదేవిధంగా దేవేంద్ర గౌడ్ గారికి అబ్బాయిలు, తర్వాత వచ్చినటువంటి హోమ్ మినిస్టర్ గారు సబితా ఇంద్రారెడ్డి గారు అబ్బాయిలు వీళ్ళందరూ అక్కడ ఉన్నటువంటి పందాలు చూడటానికి వెళ్ళేటువంటి. మరి వీళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలి. వీళ్ళంతా ఎంకరేజ్ చేశారు. పోలీస్ ఆఫీసర్ దగ్గర నుంచి జరిపినటువంటి సంఘటనలు ఉన్నాయి. అంచేతను ఇది వ్యవస్థలో చాలా మార్పు రావాలి తప్ప ఒక చట్టం ద్వారాగానో, పోలీసు వ్యవస్థ ద్వారాగానో, లాఠీల ద్వారాగానో, తుపాకీల ద్వారాగానో దేన్ని నిషేధించలేదు. ఇంకొక అంశం కూడా చూడవచ్చు. అంటే రాష్ట్ర విభజన నేపథ్యంలో ఉద్యోగుల బదలాయింపు మీద ప్రధాన చర్చ జరుగుతూ ఉంది. అంటే స్థానికత ఆధారంగానే ఉద్యోగుల బదలాయింపు ఉంటుందని చెప్పేసి చెప్తా ఉన్నారు. దీన్ని ఎలా పరిశీలించవచ్చు అంటారు? ఇది చాలా కాంట్రవర్షియల్ ఇష్యూ అండి. ఇది కొన్ని డైరెక్షన్స్, గైడ్లైన్స్ ఆల్రెడీ ప్రభుత్వం ప్రిపేర్ చేసింది. అంచేత స్థానిక ఆధారంగానే కొన్ని జరుగుతాయి. అంతే కొన్ని ఇబ్బందులు, వ్యక్తిగత ఇబ్బందులు కానీ, ఆరోగ్య సమస్యలు కానీ, కుటుంబ సమస్యలు కానీ, ఎన్నో రకాలైనటువంటి ఇవన్నిటిని పరిగణలో తీసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ పరిశీలించిన తర్వాత వాళ్ళ ఏదైతే ఉన్నదో ఆ డైరెక్షన్స్, గైడ్లైన్స్ ప్రకారమే చర్యలు తీసుకునే అవకాశం. అంటే మరోపక్క ఇప్పుడు తెలంగాణలో చూసినట్టయితే కేసీఆర్ అంటే స్వతంత్ర అభ్యర్థులతో కూడా భేటీ అవుతున్నారు. అంటే ప్రభుత్వ ఏర్పాట్లో ఈ స్వతంత్ర అభ్యర్థుల సహకారం కూడా అవసరం ఉంటుందంటారా?
అవన్నీ ఊరికే డ్రెస్ రిహార్సల్స్ అండి. ఎందుకైనా మంచిదని, ఎందుకంటే పొన్నాల వీళ్ళంతా కాసు కూర్చున్నారు కాబట్టి ఆ అవకాశాన్ని వాళ్ళకి దక్కనివ్వకుండా ఉండడం కోసం కేసీఆర్ ఆ విధమైనటువంటి ఆలోచన చేస్తున్నారు. అంచేతను ఆయన ఆలోచన కూడా సత్ఫలితాన్ని ఇవ్వడానికి అవకాశం, అందులో తప్పు లేదండి. ఎందుచేతంటే మెజార్టీ కానీ రాకపోతే ఆ పక్షాల మద్దతు ముందే మాట్లాడుకుంటే మంచిదని ఉద్దేశంతో ఏ ప్రభుత్వాన్ని ఏ పార్టీ అయినా ఆ ప్రయత్నాలు చేయడంలో అది నేరం కాదు, తప్పు కూడా కాదు. అంటే తెలంగాణలో ప్రభుత్వ ఏర్పాట్లో ముఖ్యంగా ఎంఐఎం పార్టీ కీలకంగా మారే అవకాశాలు ఉందంటారా? ఎంఐఎం పార్టీ కానీ 10 స్థానాలు కానీ పైన వస్తే తప్పనిసరిగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, రాజకీయ పరిస్థితులను బట్టి వాళ్ళ యొక్క ప్రభావం ఉంటుంది. కానీ ఈసారి ఎంఐఎంకి ఓటు ప్యాటర్న్ తగ్గింది. ఇదివరకు అట్లే ఓల్డ్ సిటీలో చాలా ఎక్కువగా 80%, 90% వాళ్ళు ఉన్నటువంటి ఏరియాలో 98% అయిన సందర్భాలు ఉన్నాయి. ఈసారి ఫోటో ఐడెంటిటీ కార్డు రావటం, బురకాలను తీసి అక్కడ ఉన్నటువంటి రిటర్నింగ్ ఆఫీసర్స్తో పరిశీలించడం, ఈ ఫోటో ఆ ఫోటో ఉన్నదా లేదా, ఆ విధంగా చాలామంది మగవాళ్ళు బురకా వేసుకుని దొరికినటువంటి సందర్భం ఉంది. ఈసారి ఆ ప్రయత్నాన్ని గండికొట్టారు కాబట్టి అటువంటి అవకాశాలు లేవండి. ఈసారి ఓవర్ మెజార్టీ, అబ్సల్యూట్ మెజార్టీ వచ్చి గెలిచేటువంటి స్థానాలు తగ్గిపోయినాయి వాళ్ళకి. అంటే మజ్లిస్ పార్టీ కాంగ్రెస్ పార్టీతో విభేదించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అంటే టీఆర్ఎస్తో కలిసి వెళ్తుందంటారా, లేకపోతే కాంగ్రెస్ పార్టీతో మళ్ళీ చేరే అవకాశం ఉందంటారా? వాళ్ళందరినీ విభేదించారండి, అందరితో కలిసి పనిచేశారు. అంచేతను ఎవరితో విభేదిస్తారు, ఎవరితో కలిసి పనిచేస్తారు అనేది వాళ్ళ ఎత్తుగడలు, వ్యూహాలు బట్టి ఉంటాయి తప్ప ఇది వాళ్ళు ఎప్పుడు ముందు చెప్పరు. అంచేతను అనుకూలమైనటువంటి ప్రభుత్వం, అనుకూలమైన ముఖ్యమంత్రి, తమకు అనుకూలంగా ఉన్నటువంటి తమ డిమాండ్స్ అంగీకరించినటువంటి వాళ్ళు వాళ్ళకే మద్దతు ఇస్తారు తప్ప అందులో ఏ విధమైనటువంటి వాళ్ళకి గైడ్లైన్స్ కానీ, ఒక నియమం కానీ, నిష్ట కానీ ఎప్పుడూ ఏర్పాటు చేసుకోవాలి. వాళ్ళకి అవకాశం ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి పార్టీలకి, వాళ్ళకి అనుకూలమైన వాతావరణం ఉన్నటువంటి మద్దతు ఇచ్చేటువంటి పార్టీలు తప్ప ఎవరికి వాళ్ళకు మద్దతు ఇవ్వరు. రాష్ట్ర విభజన తర్వాత 2 రాష్ట్రాల్లోనూ ఎన్నికలు జరిగాయి. ఈ నేపథ్యంలో ఏర్పడుతున్నటువంటి కొత్త ప్రభుత్వాలు అంటే ఎలాంటి ప్రభుత్వాలు ఏర్పడాలని ప్రజలు భావిస్తున్నట్టుగా చెప్పవచ్చు అంటారు? ఇప్పుడు జరిగినటువంటి ఎలక్షన్ చాలా విచిత్రమైనటువంటి ఎలక్షన్స్ అండి. ఎవరు నాయకుడు అవుతారు, ఎవరు వస్తారు అనేటువంటిది. అంచేతను ఇప్పుడు దానికి ఏంటంటే మనం ఆల్రెడీ ముఖ్యమంత్రి క్యాండిడేట్ ఉన్నారు. ఇక్కడ పొన్నాల లక్ష్మణ్ గారు, కేసీఆర్ గారు ఉన్నారు. వీళ్ళు ఎవరికో కాకుండా మాకే వస్తుందని జానారెడ్డి గారు ఎదురు చూస్తున్నారు. అసలు నన్నే పిలుస్తారు. రాహుల్ గాంధీ గారు ముందే చెప్పాడు ఇక్కడ ఒక ఉమెన్ని చీఫ్ మినిస్టర్ చేస్తామని. మరి ఆ ఉమెన్ గీతారెడ్డి గారు నేనే అంటున్నారు. వీళ్ళు ఎవరు కాదు అని సునీత లక్ష్మారెడ్డి గారు అంటున్నారు. ఎవరికి వాళ్ళే అనుకుంటున్నారు. అదేవిధంగా ఆంధ్ర ప్రాంతంలో చంద్రబాబు నాయుడు గారు నేనే ముఖ్యమంత్రి అవుతానని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి నేనే అవుతాను అని చెప్తున్నాడు ఆయన. అంచేతను ఒకవేళ ఇటువంటి పరిస్థితే కనుక వస్తే వీళ్ళు తప్ప, నేను చెప్పినటువంటి వాళ్ళు తప్ప బయట వాళ్ళు ముఖ్యమంత్రి కొత్తగా అవడానికి అవకాశం లేదండి. ఏ బాలకృష్ణ అయినా అనుకోకుండా బాలకృష్ణ వచ్చి వియ్యంకుడిని, బావగారిని పక్కన నెట్టి ఆయన అవటానికి కూడా అవకాశాలు లేవు. అంచేతను ఒకవేళ ఒక యంగ్ జనరేషన్ అక్కడ జగన్ ఉన్నాడు కాబట్టి లోకేషన్ చేద్దామంటే అవకాశం కూడా లేదు. అంచేతను ఇప్పుడున్నటువంటి రంగంలో ఉన్నటువంటి చదరంగంలో ఎవరైతే ఉన్నారో, రాజకీయ చదరంగంలో వాళ్ళే ఆల్రెడీ పైకి ఎక్కి కూర్చున్నారు. పరమపద సోపాన పట్టలో కింద పట్టడానికి అవకాశం లేదు. అంటే సీమాంధ్రలో చూసినట్టయితే క్రాస్ ఓటింగ్ ఎక్కువగా జరిగినట్టుగా తెలుస్తూ ఉంది. అంటే ఆ అసెంబ్లీ స్థానానికి ఒకరికి, అదేవిధంగా పార్లమెంట్ స్థానానికి వేరొక పార్టీకి వేసినట్టుగా తెలుస్తూ ఉంది. ఈ క్రాస్ ఓటింగ్ అనేది ఎందువల్ల జరిగిందంటారు? క్రాస్ ఓటింగ్ అంటే అక్కడ ప్రధాన అభ్యర్థులు బట్టి ఉంటుందండి. గతంలో అనేక సందర్భాల్లో జరిగినాయి అది. అంచేతను క్రాస్ ఓటింగ్ అని జరిగితే మోడీకి అనుకూలంగా జరుగుతుంది తప్ప వేరే వాళ్ళకి ఇంకా అవకాశం లేదు మన రాష్ట్రంలోని. ఎందువల్లంటే మోడీయే మనకి ఇక్కడ ప్రధాన అభ్యర్థిగా ఉన్నారు అన్ని పార్టీలకి. రాహుల్ గాంధీకి క్రాస్ ఓటింగ్ జరిగి వేస్తారనేటువంటి ప్రజలు లేరు ఇప్పుడు. ఆ విధంగా ఆలోచించి యూత్ కూడా లేరు. కాబట్టి ఇప్పుడున్నటువంటి రాష్ట్ర పరిస్థితులను బట్టి, ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులను బట్టి అక్కడ క్రాస్ ఓటింగ్లో బీజేపీకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ధన్యవాదాలండి న్యూస్ వాచ్లో పార్టిసిపేట్ అయినందుకు. ఇది ఇవాళ వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి వార్తా విశ్లేషణ కార్యక్రమం న్యూస్ వాచ్. రేపటి న్యూస్ వాచ్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఆ న్యూస్.